హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వారం రోజులు ఒక ఎత్తు అయితే వీకెండ్ మరొక ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ చేసిన తప్పొప్పులపై వీకెండ్లో నాగార్జున గారు ఒక్కొక్కరిని కడిగి పాడేస్తారు. ఇక ఇందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ, విష్ణుప్రియ రోజురోజుకి నీ ఆట మరీ దిగజారిపోతున్నట్లుగా నాకు కనిపిస్తుంది, దీనికి ఏమైనా కారణం ఉందా అంటూ అడిగాడు. దీనికి విష్ణుప్రియ మాట్లాడుతూ, ఆడదాం అనుకుంటున్నాను సార్, కానీ ఛాన్స్ దొరకట్లే అంటూ చెప్పింది. దీంతో నాగార్జున, ఇంకెప్పటి నుండి ఆడతావమ్మా, సరే నువ్వు బయటకు వచ్చేసేయి, మనం తర్వాత ఆడుదాం అంటూ అనేసరికి విష్ణుప్రియ ఏం మాట్లాడలేకపోయింది. నువ్వు హౌస్లోకి వచ్చి నెల రోజుల పైనే అవుతుంది కదా, ఇప్పటివరకు ఒక టాస్క్లో నువ్వు విన్ అయ్యాను అని చెప్పు, ఇక నేను ఏం మాట్లాడను అని చెప్పాడు నాగార్జున. ఇక మొన్న జరిగిన టైట్ టాస్క్లో నీతో పాటు ఆడిన నిఖిల్ ఎలాగన్నా గెలవాలని ట్రై చేశాడు, కనీసం నువ్వు గెలవడానికి కూడా ట్రై చేయలేదు. నువ్వేదో వకేషన్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, ఇంకెప్పుడు నీ ఆట మొదలు పెడతావు అంటూ అడగగా, ఇక నుండి ఆడతాను సార్ అంటూ చెప్పింది. దీనికి మళ్ళీ నాగార్జున, ప్రతిసారి నేను అడగటం నువ్వు ఆడతానని చెప్పడం ఇదే అవుతుంది, నీకు ఇంటి దగ్గర నుండి వచ్చిన లెటర్లో కూడా ఇదే ఉంది, అంతేకాదు నువ్వు హౌస్లో ఏం మాట్లాడకుండా పృథ్వీ వెనకాల తిరగడమే పనిగా పెట్టుకున్నావు, నువ్వు బిగ్ బాస్ హౌస్కి పృథ్వీ కోసం వచ్చావో ఏమో అనిపిస్తుంది అంటే విష్ణుప్రియ, లేదు సార్ నేను నిజంగానే ఏమీ ఆడలేదు, సారీ సార్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున, ఈ వారం కనుక నాకు నీ గేమ్ కనిపించకపోతే వచ్చే వారం నువ్వు హౌస్ నుండి బయటకు వెళ్తావు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియ వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఒక టాస్క్లో కూడా గెలిచింది లేదు, అంతేకాదు ఎప్పుడు కూడా టాస్క్ అంతగా పార్టిసిపేట్ చేసింది కూడా కనిపించలేదు. మరి మీకు ఏమన్నా కనిపించిందా లేదా అనేది కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.